నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులను అలరించడానికి వేసిన నాటకాలు బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. వేషం వేసి మెప్పు పొందిన వారికి అఖిలాండేశ్వరి గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయాలనుకుంటున్నాం. మేడం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వెల్కమ్ మేడం. ముందుగా శ్రావణి, సౌభాగ్య, ద్రాక్షాయిని స్టేజ్ మీదకొచ్చి బహుమతులు స్వీకరించండి. ఇప్పుడు మోహన్, దశరథ్, వేణు మీరొచ్చి బహుమతులు స్వీకరించండి. ఇప్పుడు అఖిలాండేశ్వరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అమ్మవారిని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ శరన్నవరాత్రులని జయప్రదం చేసిన భక్తులందరికీ నా అభినందనలు. ఈరోజు ఆ పరమేశ్వరీదేవి పాత్ర వేసే అదృష్టం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమైందనుకుంటున్నాను. అమ్మవారు కరుణించి నా కోరికని మన్నించి నా పెద్ద కోడల్ని చూపిస్తుందన్న ఆశతోనే ఈ నాటకంలో నేను కూడా భాగమయ్యాను. పక్కనే పార్వతి ఫోటో ఉంది. అమ్మవారు కరుణించినట్టే నీలాంబరి. నా పెద్ద కోడల్ని చూడాలని ఎన్నాళ్ల నుంచో ఆరాటపడుతున్నాను. నా కోరిక నెరవేరేలా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటారని ఆశిస్తున్నాను. చాలా సంతోషం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.